పేతురు, యూదా ఇస్కరియోతు ఇద్దరు కూడా క్రీస్తు యొక్క శిష్యులే. ఇద్దరు కూడా క్రీస్తుకు విరోధముగా పాపము చేశారు. ఇద్దరిని కూడా క్రీస్తు ముందుగానే హెచ్చరించాడు. పేతురుతో అన్నాడు, పేతురు, కోడి కోయక ముందే 3 సార్లు ఈ రోజు నువ్వు నన్ను డినై చేస్తావు, లేదంటే నువ్వు నా గురించి అబద్ధం ఆడుతావు అని చెప్పాడు. అలాగే యూదా ఇస్కరియోతు కూడా ఆ రోజు వారు బలలో పాల్గొంటుండగా నన్ను అప్పగించేవాడు ఈ రోజు నాతో కూడా ఈ బలలో చేయి వేస్తున్నాడు అని యూదా ఇస్కరియోతు గురించి కూడా ఆయన హెచ్చరించాడు. సో హెచ్చరించిన తర్వాత కూడా ఇద్దరు పాపము చేశారు. పేతురు కూడా క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని క్రీస్తుని సిలువ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. యూదా ఇస్కరియోతు క్రీస్తును 30 నాణాల కోసము ఆయన అమ్మేశాడు. అయితే వారి ఇద్దరు వారి పాపానికి ఎలా స్పందించారో దాన్ని బట్టి వారి జీవితము ముందుకు వెళ్ళడమా ఆగిపోవడమా నిర్ణయించబడింది. పేతురు గట్టిగా ఏడ్చినట్టు మనం వాక్యంలో చూస్తాం. ఏడ్చాడు, తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తప్పు ఆయన తెలుసుకున్నప్పుడు మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. చరిత్రలో ఆది సంఘము కట్టిన శిష్యుడులాగా మిగిలిపోయాడు. ఆయనకున్న ప్రణాళిక, దేవుని ప్రణాళిక నెరవేర్చాడు. అంతము వరకు, అంటే ఆయన జీవితం మొత్తము కూడా దేవుని కొరకు జీవించాడు. యూదా ఇస్కరియోతు దగ్గరకు వచ్చేసరికి ఆయన పాపము చేశాడు అన్నప్పుడు ఆయన దేవుని యొద్దకు రాలేదు, కానీ దయ్యపు స్వరము విన్నప్పుడు ఏమైపోయింది, ఆ పాపము, ఆ అపరాధ భావము, ఆ దోష భారము భరించలేక ఒక క్రీస్తుని అప్పగించిన ఒక శిష్యుడు, మోసగాడు అనే పేరుతో చరిత్రలో మిగిలిపోయి ఆయన యొక్క జీవితాన్ని అక్కడే అంతమొందించుకున్నాడు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపము గురించి ఒప్పింపజేస్తాడు, నీతి గురించి ఒప్పింపజేస్తాడు. సాతాను దోషారోపణ చేస్తాడు, నింద లేదంటే అపరాధ భావాన్ని కలుగజేస్తాడు, శిక్ష విధి గురించి గుర్తు చేస్తాడు. ఈ 2 స్వరాలు, ఈ రెండిటి మధ్యలో తేడా తెలుసుకోవడం విశ్వాసిగా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ 2 స్వరాలు లేదంటే ఈ రెండిటి మధ్యలో మనము ఏది కన్విక్షన్, ఏది కండెమ్నేషన్, ఏది దేవుని స్వరము నాతో మాట్లాడి పాపాన్ని ఒప్పింపజేసి ఆయన దగ్గరకు తీసుకొని వస్తుంది, ఏది దయ్యపు స్వరము నాతో మాట్లాడి పాపాన్ని గుర్తు చేసి మళ్ళీ మళ్ళీ దేవునికి దూరంగా తీసుకెళ్తుంది.